సో సింహరాశికి అష్టమ శని నడుస్తూ ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎం అనే లెటర్ కానీ, ఎమ్. మీడియా అనే లెటరు. సో ఎమ్ముతో పేరున్నటువంటి వాళ్ళందరికీ పీతో పేరున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ సఫర్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. సో అష్టమ శని నడుస్తూ ఉంది. ఇంట్లో ఆడవారికి, తల్లిదండ్రులకు ఎవరికైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అలాగే ఇంట్లో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆడవాళ్ళైతే పీసీఓడి, మగవాళ్ళైతే ఇతరత్ర మానసికమైన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గేటువంటి అవకాశం ఉంది. కోరుకున్నటువంటి ప్లేస్మెంట్స్ రావు, వీసాలు రిజెక్ట్ అవుతాయి. అవివాహితులకు అలాగే వెయిటింగ్ పీరియడ్, సంతానం లేని వారికి వెయిటింగ్ పీరియడ్, ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిబిఐ, ఏసీబీ లాంటి కేసులు ఉంటాయి. కాంట్రాక్టర్లకు, వ్యాపారస్తులకు ఈడీ లాంటి సమస్యలు, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సమస్యలు బాధిస్తాయి. స్త్రీలకు భార్యాభర్తల మధ్యన గొడవలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. ఈ సంవత్సరం అష్టమ శని ఎఫెక్ట్ చాలా 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 భయంకరంగా ఉంది. మరియు జూన్ నుండి వ్యయ గురువు ప్రారంభమవుతా ఉన్నాడు కాబట్టి చాలా సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ఆర్థిక పరంగా, న్యాయపరంగా, సామాజికంగా సమస్యలు ఉంటాయి కాబట్టి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద అర్చన నిర్వహించడము, గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు సింహరాశి వారు.